సో మీరు డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం చాలా బాగుంది. క్యాప్, టీ షర్ట్ అంటే ఎట్లా ఏ హీరోని చూసి ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు ఇట్లా? ఎవరిని చూసా అంటే ఆల్మోస్ట్ బయట ట్రెండింగ్ ఇంతే కదా మేడం అది. ఇంకా నేనేంటంటే జీన్స్, టీ షర్ట్ ఏస్తే చాలా అందంగా ఉంటానని చాలామంది అన్నారు. అందుకని ఇట్లానే చూజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ శారీస్, హాఫ్ శారీస్, డ్రెసెస్ అనేది మా ఊర్లో చాలా సార్లు ఏసి అలవాటయిపోయింది. కానీ శారీ కడితే మాత్రం చాలామంది అన్నారు. ఒక్కసారి నువ్వు శారీ కడితే మాత్రం పక్కా మ్యారేజ్ చేసుకుంటానన్నారు. శారీ కడితే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపించి వాళ్ళకి మ్యారేజ్ అయినోళ్ళు ఉంటారు కదా! ఫ్రెండ్స్, బాయ్స్ వాళ్ళన్నారు శారీ కట్టుకున్నావు. అప్పుడెప్పుడో కట్టుకుంటే నేను చేసుకునేవాడినిగా అని. ఓకే. ఆ! అనేవాళ్ళు. క్రష్ ఎవరైనా ఉన్నారా ప్రెజెంట్ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అన్నోళ్ళు? మా కెమెరామానా? ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అంత ఇష్టం ఎవరి మీదైనా ఉందా? ఉంది గానీ క్యారెక్టర్ సపోర్ట్ చేయట్లేదు. ప్రెజెంట్ అయితే ఉంది అలా ఒక అబ్బాయి ఉంది మీద ఇష్టం. ఉంది గానీ వాళ్ళ క్యారెక్టర్ అబ్బాయి బాగుంటాడా? బావుంటాడు మేడం. క్యారెక్టర్ బాలా? క్యారెక్టర్ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే అండ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ చేయను. చేయను. అతను ఎంత బాగున్నా సరే క్యారెక్టర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాతో ఉంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా మేడం, నేను ఇట్లా నా వెనకాల ఒక అమ్మాయిని చూస్తున్నారని ఒక వీడియో వైరల్ అవుతుంది. అవునవును. బట్ నాతో ఉన్నప్పుడు నన్నే చూడాలి, వేరే అమ్మాయిని చూస్తే నాకెంత కాలుద్ది మేడం, అట్లా ఉండొద్దు. ఓకే. మ్యారేజ్ కానప్పుడు ఎట్లున్నారు నాకు అనవసరం. నన్ను లవ్ చేయకముందు, నన్ను లవ్ చేసిన కాడ నుంచి తన బిహేవియర్ చాలా మార్చుకోవాలి ఆ ఒక్క విషయంలో. ఇంకా తన లైఫ్ తన ఇష్టం. లవ్ లో అబ్బాయిల్ని అమ్మాయిలు మోసం చేస్తారా, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా, లేకపోతే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా? అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తున్నారు మేడం. అంటే ఎలాగా? అంటే లవ్ పేరు చెప్పి మనీ పరంగా వాడుకోవడం, అట్లా ఇట్లా తిరగడం, లాంగ్ డ్రైవ్స్, లేకపోతే చాలా అవసరాలకి యూజ్ చేసుకోవడం. తర్వాత నీ మీద నాకు లవ్ లేదు, సంథింగ్ అట్రాక్షన్ లేకపోతే ఫ్రెండ్షిప్ అని చెప్పి మధ్యలో వదిలేస్తున్నారు మేడం అబ్బాయిని. అంటే నేను ఒక అమ్మాయిని, బట్ చెప్పకూడదు. కానీ నేను ఒక అమ్మాయినని వాళ్ళని వెనకేసుకు రాకూడదు కదా మేడం. అందుకే ఇదైతే ఇప్పుడు అట్లా జరుగుతుంది. ఇదైతే ప్రస్తుతం అయితే ఇలా ఉంది. ఇలా ఉంది. సో త్వరలో మీరైతే పెద్ద పెద్ద మూవీస్ లో రాబోతున్నారు, సాంగ్స్ చేయబోతున్నారు, అన్ని చేయబోతున్నారు పక్కా. పక్కా. సో మీకు డాన్స్ ఎవరు ఇన్స్పిరేషన్ అంటే డాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదా మనకి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, జానులిరి, సో ఇట్లాగ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. జానులిరి గారు తెలుసా? తెలియదు మేడం. నాకు జబర్దస్త్‌లో ఒక సారు చేస్తారు. రోజా గారు పక్కన కూర్చుంటారు కదా! నాగబాబు గారు. నాగబాబు గారు కాదు. ఇంకొక సారు సుధీరా? ఉంటారు. సుధీర్ మామూలుగా కామెడియన్ కదా మేడం. ఆయన కాదు. ఓకే. మామూలుగా కూర్చొని శేఖర్ మాస్టర్. యెస్ మేడం. డాన్స్ బాగా చేస్తారు. ఎక్స్‌ప్రెషన్ బావుంటది. బట్ ఎవరినైనా గౌరవిస్తారు. నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టం. చాలా. ఆయనతో సాంగ్ చేయాలంటే చేస్తారా? 100% ఇప్పుడే వెళ్ళిపోతా నేనైతే. డీలో శేఖర్ మాస్టర్ గారితో మీరు డాన్స్ చేయాలంటే చేస్తారా? పక్కా చేస్తా మేడం. 100% చేస్తా నేను. పక్కా. 100%. అంటే కొంచెం రొమాంటిక్ సాంగ్ అట్లా ఏదైనా చేస్తా మేడం. అంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు, అభిమానం. డాన్స్ బాగుంటది. అంటే అందరిని ఒకేలాగా చూస్తారనమాట. నాకు బాగా నచ్చిద్ది ఆయన థింకింగ్ కానీ ఏదైనా. అలాగా శేఖర్ మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. అమ్మాయిల్లో ఎవరు డాన్స్ ఇష్టం? ఇప్పుడు యానీ మాస్టర్. అమ్మాయిల్లోనా? ప్రియమణి. హీరోయిన్‌లో అంటున్నారా మీరు? అమ్మాయిలు డాన్స్ మాస్టర్స్ లో. అమ్మాయి డాన్స్ మాస్టర్ అయితే నాకు కొంచెం ఐడియా లేదు మేడం. నాకు ఓన్లీ అబ్బాయిల గురించే తెలుసు. బిగ్ బాస్ చూస్తారా? లేదు మేడం, చూడను నేను ఎక్కువ. మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా బిగ్ బాస్ కి? అంటే వెళ్ళొచ్చు కానీ కొంచెం బద్ధకం అనేది నాకు ఉంది మేడం. ఎందుకంటే అక్కడ మార్నింగ్ లెగాలి, ఎక్కువ నిద్రపోకూడదు, నీట్‌గా ఉండాలా. నీట్‌గా అంటే ఆల్మోస్ట్ ఉంటాం అనుకోండి, వంట చేయాలా. మన వంట మనకు నచ్చిద్ది, ఎదురోళ్ళకి నచ్చాలి కదా మేడం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలంటే మనతోని కాదు. ఎప్పుడుకో లెగుస్తాం, ఎప్పుడు పడుకుంటే ఎప్పుడు లేస్తామో తెలియదు. అందరితో మంచిగానే ఉంటాం, కానీ వాళ్ళు కూడా మనతో మంచిగా ఉండాలి కదా. అందుకని కొంచెం భయం అంతే. బట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తే పక్కా వెళ్తాను నేను. వెళ్తారు. సో మీకు రోడ్డు మీద ఒక 10,000 దొరికితే ఏం చేస్తారు? తీసుకుంటాం మేడం. తీసుకొని ఎవరికైనా ఇస్తారా పేదవాళ్ళు? నేను ఎవరికి ఎందుకు ఇస్తాను మేడం 10,000? నాకే దిక్కులేదు, పేదవాళ్ళకి చేంజ్ చేసుకుంటాం మేడం నేను. మా అయితే ఒక ఫుడ్ పెట్టిస్తా, వాళ్ళకి ఏదైనా డ్రెస్ లేకపోతే వాళ్ళకి అది కొనిస్తా. కానీ నాకు ఇప్పుడు నేను ఉన్నదాన్ని మంచిగా ఓకే అనుకుంటే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతా. నాకే దిక్కులేదు, నేను వాళ్ళకి పెట్టి ఏం చేసుకోను మేడం నేను. మీరు షాపింగ్ కానీ అవన్నీ ఎక్కడ చేస్తారు? జస్ట్ అమీర్పేట్, కోటి అండ్ దల్షప్ నగర్ అట్లా.
అట్లా మీరు ఒక్కళ్ళే ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ మొత్తం? అండ్ లేదు మేడం, ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టైంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుంటాం అంతే. మీకు ఇదివరకు లాంగ్ హెయిర్ ఉండేదా? చాలా లాంగ్ హెయిర్ ఉండేది మేడం. ఆ, యాక్చువల్ నాకు అది ఎట్లా ఊడిందంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పారనమాట, కలబంద యూజ్ చెయ్యి బాగా పెరుగుతుంది అంటే. నేను ఫ్యాక్టరీలో చేసేదాన్ని స్పిన్నింగ్ మిల్లో. దాంట్లో కొంచెం బాగా హీట్ ఉండడం వల్ల లైట్గా ఊడిపోయింది, కానీ పెరుగుతుంది. త్రీ త్రీ టైమ్స్ నేను మొక్కిచ్చినాను అనమాట తిరుపతి. ఓహో. అందుకనే కొంచెం ఉంది. యాక్చువల్లీ గ్రోతింగ్ వస్తుంది మేడం. అంటే కలబంద వాడడం వల్ల పోయిందా? కలబంద వాడడం అదే చెప్పా, ఎక్కువ ఆతృత అనమాట. అలా నాకు ఇక్కడికి ఉంది, ఇంకా పెరగాలని చెప్పి సజెషన్ అడిగినా, వాళ్ళు ఉన్నది ఊడాలని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారు, ఊడిపోయింది. అంటే చాలా మంది కలబంద వాడతారు కదా హెయిర్ కి, ఫేస్ కి. అంటే నేను కలబంద ఆయిల్ రాసుకొని అలానే ఉంచేసుకునేదాన్ని, నాకు తెలియదు. అందులో నేను హీట్లో చేసిన కాబట్టి ఊడిపోయింది. హీట్ కి డ్యామేజ్ అయింది. హీట్కి డ్యామేజ్ అయింది, బాగా హీట్, ఓవర్ హీట్ ఉంటుంది నేను చేసేది. లేకపోతే ఇక్కడ దాకా ఉండదు జుట్టు. పక్కా మేడం, ఇక్కడ దాకా నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసిన ఫోటోల్లో, చూసా మీ డీపీలో. సో వావ్, నిజంగా మీ నవ్వు సాయిపల్లవి గారు లాగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతా, నువ్వు అంటే నాకు ఇష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తా? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు మేడం. చనిపోయారా? నిజంగానే. ఎలాగా అంటే మా ఒక మామూలుగా పెళ్లి చూపులకు వస్తారు కదా మేడం, అప్పుడు వచ్చారు, అంతా ఓకే అయింది. కానీ ఏంటంటే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్, తను ఏదో ఊరు వెళ్ళడం మాకు తెలియక మళ్ళీ షాప్కి వెళ్ళడం, తర్వాత ఏదో జరిగింది, చనిపోయింది అట్లా ఏదో వేసుకొని. అలాగా ఇంకొక అతను కూడా వేరే ఫ్రెండ్, తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్, నేనంటే చాలా ఇష్టం, అలానే జరిగింది. అలా వచ్చారు కూడా. తన చనిపోయారు, ఏమైనా యాక్సిడెంట్ అయిందా? తనంతే తనే. మీరు వద్దన్నారా? మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు మీకోసం? అవును మేడం. మీకు బాధ లేదా? బాధ అంటే నాకు ఒక 3-4 years తర్వాత తెలిసింది మేడం. అది నాకు ఫస్ట్ తెలియదు, మా పేరెంట్స్ ఇట్లా చెప్పారు, కానీ అది బయటకు వెళ్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ మీకోసం మిమ్మల్ని వచ్చేసి ఇంతమంది ఉన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఉన్నారు మీ వెనకాల పడి మీరే కావాలనుకునే వాళ్ళు? ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. బట్ చెప్పా కదా మేడం, నా బిహేవియర్ ఫస్ట్ ఇంపార్టెంట్, అండ్ అందం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా అందంగా ఉండాలి, క్యూట్గా ఉండాలి, సన్నగా ఉండాలి, అంటే కొద్దిగా బొద్దుగున్నా పర్లేదు, చాలా క్యూట్గా ఉండాలి చూడడానికి. ఉప్పల్ బాలులా ఉండాలంటారు ఫైనల్ గా? ఉప్పల్ బాలులా? ఓకే మేడం, అంతే ఇక సేమ్ ఉప్పల్ బాలు లాగా. ఉప్పల్ బాలునే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ఆలోచిస్తారా? అండ్ ఆలోచించను మేడం, నేను ఆలోచించారు, చేసుకుంటారు. చాలా మంచి వ్యక్తి కదా, అందుకని చేసేసుకుంటారు పక్కా. పక్క. అంటే తన అమ్మాయి గట్ట పేసుకున్న, బయటికి వెళ్ళి ఎక్కడ తిరిగినా ఏమన్నా, తను జస్ట్ రీల్స్ కోసం చేస్తున్నాడు అంతేగాని తనైతే వేరే రకంగా కాదు కదా మేడం, జస్ట్ రీల్స్ అంతే. రీల్స్ లో ఎవరైనా కూడా యాక్టింగ్ చాలా మంది ఇట్లానే చేస్తారు, అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం కదా మేడం. నేను కూడా చాలా బూతులను అవి ఇవన్నీ తిడతాను. చాలా వచ్చిన 2 మాటలు తిట్టండి, ఏమైనా బూతులు ఏమైనా? నన్ను కాదు, నార్మల్ కెమెరా చూసి. తిట్టడం అంటే వేరే వాళ్ళు తిడుతున్నట్ట, లేకపోతే వేరే వాళ్ళు తిడుతున్నట్టే. అండ్ మీకు పని పాట లేదా, పిచ్చి కామెంట్లు చేసుకుంటా కూర్చుంటారు, ఏం పని పాట సిగ్గు శరం ఏం ఉండదు, ఏదో కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక తెల్లగా ఉన్న అమ్మాయిని చూస్తే సొల్లు కార్చుకుంటూ కూర్చుంటారు. మాలాంటి వాళ్ళు అస్సలు పనికిరారు, మాలాంటి వాళ్ళతో మాట్లాడరు, ఏం వేస్ట్ క్యాండిడేట్లో ఏమో నాకు అర్థం కాదు, అంతే మేడం. మీ మనసులో ఉన్నట్టుంది. ఓకే, అంటే తెల్లగున్న అమ్మాయిలతో ఎక్కువ మంది మాట్లాడతారంటారా? అంటే ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఏది వాళ్ళకి ఏం లేదు మేడం, పెట్టదు. వాళ్ళు తెల్లగా ఉంటే చాలు ఇక, అంతే. తెల్లగా హైట్ ఉంటే చాలు. అయితే నాతో అలా అయితే మా కెమెరామెన్ కూడా మాట్లాడకూడదు. ఓకే, ఉప్పల్ బాలు అయితే ఓకే అన్ని విధాలుగా. సో నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, త్వరలో మీ జంట ఒకటయ్యి పచ్చగా ఉండాలి. ఆ సార్ అంటే నన్ను గుర్తుగారేస్తారు. అదే ఉప్పల్ బాలు గారు అంటే మీకు మాట్లాడతారా? ఫోన్ చేసి ఇవ్వమంటారు ఇప్పుడు? ఇప్పుడా? వద్దు మేడం, కొంచెం భయం ఉంది. కొంచెం భయం ఉంది. ఒకవేళ ఉప్పల్ బాలు గారే కెమెరా అనుకోండి, మీరు ఏం చెప్తారా ఆయన మీ ఎదురుగా ఉంటే? చెప్తా మేడం, ఎదురుగానే ఉన్నారనుకుంటా. హలో, హాయ్ సార్, బాగున్నారా? మీ వీడియోస్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కానీ ఒక్కటే కొంచెం బ్యాడ్, కొంచెం పొట్టు ఉంది, అది తగ్గించుకుంటే బాగుంటారు, అంతే. సో
ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒకవేళ యాక్టింగ్ అనుకోండి, ఉప్పల్ బాలుని ప్రపోజ్ చేయాలంటే కెమెరా చూసి చెప్పండి ఎలా ప్రపోజ్ చేస్తారు ఉప్పల్ బాలుని? సీరియస్ గా, నవ్వకుండా సీరియస్ గా. యాక్టింగ్ అనుకోండి, ప్రపోజ్ చేయండి. ఉప్పల్ బాలు గారు, మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా రీల్స్లో అండ్ లైక్ యాప్, టిక్ టాక్లో చూస్తున్నా. బట్ మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. మీ మనసు కూడా చాలా మంచిది. మీరు ఎక్కడున్నా బాగుండాలనుకుంటున్నా. యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నా. నేను చేస్తున్నా, బట్ మీకు ఇష్టం ఉంటే ప్రొసీడ్, లేకపోతే మీ ఇష్టం. సూపర్ సూపర్. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసండి ఉప్పల్ బాలుకి. ఓకే, వావ్, ఒకటైనా పచ్చని జంట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీలో ఇంత టాలెంట్ ఉందని మా అందరికి చెప్పి నవ్విచ్చినందుకు, డాన్స్ వేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. త్వరలో ఉప్పల్ బాలు గారు మీతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో వీడియో చూసిన అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.